చేపట్టడానికి ఉద్యమం ప్రారంభిస్తాం. వెరీ క్లియర్, నో క్వశ్చన్. ప్రతి ఇంటికి ఎవరిని బెదిరిస్తున్నాడండి? నాకు అర్థం కావట్లే. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడో ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే, ఎవరో అడగడం. ఆయన చెప్పాల్సిన అవసరం ఈయనకు తెలిసింటుంది. సరే అడిగాడు, అడిగితే ప్రజలు అడగాలంట. అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? లేదా మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు, డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక, నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే, లేకపోతే దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం. కానీ రివర్స్ తిట్టడం, తాట తీయడం ఏది నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది? అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు. రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు కాబట్టి. ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇంటింటికి పోయి ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చూపించారు. 3 రకాలుగా మోసం చేశారు. మేనిఫెస్టో అనే పేరుతో, మేనిఫెస్టోకు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడ వివిధ సభల్లో కానీ, తర్వాత వాళ్ళది ఏది మీటింగులతో పాటు ఆయన పర్సనల్ మీటింగులు, జాయింట్ మీటింగులతో చెప్పడంతో పాటు నాంచిగా ఆఖరికి మేనిఫెస్టో రూపంలో ఒకటి తీసుకొచ్చాడు. వాటిలో చెప్పాడు. అందులో బ్రాడ్గా ఇవి ఇస్తామని ఏదైతే ఉన్నాయో, ఇంటింటికి పోయిన దాంట్లో ఇట్ ఈజ్ లైక్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ వస్తే బ్యాంకు నుంచి వచ్చినట్టు వచ్చి నువ్వు ఇచ్చావు, విత్ సంతకంతో సహా. అంటే అది ఎట్లా చూస్తుంటే మనకు డేట్తో సహా. బాండ్ అని ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్ 1-on-1 వీళ్ళిద్దరి మధ్య. చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి ఇంటికి వస్తే రామకృష్ణారెడ్డికి మధ్య, ఇదిగో రామకృష్ణారెడ్డి మీ ఇంట్లో ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఇదిగో ఇంత అని చెప్పి నువ్వు చేసి, దాంతోపాటు నేను గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, త్రికరణ శుద్ధితో ప్రామిస్ చేస్తున్నాను, ఇది భద్రపరచుకొని రేపు ఇచ్చేయండి అని మళ్ళీ QR కోడ్లు దానికి ఏమేమి ఇచ్చేసి, ఈరోజు మళ్ళీ నేను ఈ సాక్షిలో చూశాను, వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంటింటికి ఇవి కూడా పంపినాడు. ఎప్పుడైతే ఆ OTP ఇది అయినాక మళ్ళీ ఎన్నికలకు ముందు అనుకుంటా ఇది వచ్చి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈయన కూడా ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇది ఇది ఎవరికి ఇచ్చారు? బెలూం నాగభూషణ్ రెడ్డి, బెలూం ఎల్లనాగిరెడ్డి తండ్రి పేరు, 32 సంవత్సరాలు, కోడుమూరు, కర్నూలు జిల్లా, బూత్ నెంబర్ 143. సో ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులు 4, రైతులు 1, మహిళలు 1, విద్యార్థులు 2, నిరుద్యోగులు 1. సో ఈయనకు ఎంత వస్తుందంటే మొత్తం 1,04,000, 5 ఏళ్లకు 5,20,000 వస్తుంది. ఇందులో ఆడబిడ్డ అనేది 1,500 నెలకు, సో 18,000, సో 18,000.
తల్లికి వందనం ఇద్దరు కాబట్టి 33, 15,000 అంటే 30,000. అన్నదాత 20,000 ఏడాదికి 20,000. అండ్ ఇంకోటి 36,000. ఇదేది ఇది 18 ఏళ్ళ భయపడినట్టు అది 33,000. నిరుద్యోగ వృత్తి 36,000. మొత్తం 1,04,000 ఏడాదికి. ఇది జూన్ 2024 నుంచి ప్రారంభం అని వీళ్ళకు ఇచ్చినారు. వీళ్ళ ఇంట్లో ఇచ్చినారు. ఇది నాగభూషణ్ రెడ్డి పెట్టుకున్నాడు దగ్గర. దీంట్లో వీళ్ళిద్దరు ప్రామిస్ చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా పెట్టారు. ఇవి నాగభూషణ్ రెడ్డి ఇంట్లో ఉంటుంది. తర్వాత ఇంకొక ఆమె వచ్చి గుడివాడ ఏదో నాగుల్ గౌరే ఏదో ఉంది, తండ్రి పేరు జార్జ్, చిరునామా వైఎస్ఆర్ కాలనీ 10-452 వైఎస్ఆర్ కాలనీ, గుడివాడ నియోజకవర్గము, కృష్ణా డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం. పిన్ కోడ్ ఇచ్చారు, ఊరు పేరు. ఇది ఒక్కరే ఉన్నారట. మొత్తం కుటుంబ సభ్యులు, మహిళలు ఒకరు ఉన్నారు కాబట్టి వీళ్ళకు 18,000 అని మాత్రమే, సంవత్సరానికి 18,000 అని ఇచ్చారు. ఇది సేమ్ ఇదే భవిష్యత్తుకు గ్యారంటీ. ఇది బాబు గ్యారంటీ, ఇది ఒకటి ఇచ్చారు. సో ఇంకా అంతకుముందు మొన్న ఐ థింక్ మా అధ్యక్షుడు కూడా చూపించినట్టున్నాడు. దీనికి ఒక కార్డు మళ్ళీ ఈమె ఎక్కడ రాజంపేట మౌనిక మర్రి క్యూఆర్ కోడ్ నెంబరు ఇది పోయి ఇచ్చారు. అంటే ఇది కనుక చేస్తే మొత్తం డీటెయిల్గా దాంట్లో వాళ్ళకి రావాల్సినవన్నీ ఉంటాయి. ఏ బేసిస్ మీద ఓటర్ కార్డు దీని నుంచి తీసుకున్నారు, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఇచ్చి మౌనిక మర్రి ఏజ్ వీళ్ళకు సంబంధించినంతవరకు వీళ్ళది మొత్తం కుటుంబ సభ్యులు 4, ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డు, 18 సంవత్సరాలలోపు 2 పిల్లలు, అంటే పైబడిన మహిళలు 1, నిరుద్యోగులు 0. సో వర్తించే పథకం ఇంకో పేజీలో ఉంది. ఇది ఆమె రెండవది. దీంట్లో దీనికి కూడా ఈయన ఇచ్చాడు భవిష్యత్తు గ్యారెంటీ, బాబు భవిష్యత్తు గ్యారెంటీ బాబు. ఇది